ప్రభా! ఈ ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా! బిడ్డలు నీ విశ్వాసులమైనటువంటి బిడ్డలందరూ చేరి ప్రభా! నీ వాక్యాన్ని విని ప్రార్థనలు చేస్తూ, పాటలు పాడుతూ నిన్ను ఘనపరిచే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వందనములు. దీనిలో పాల్గొనడానికి మాకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, ఆయుష్‌ను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. బిడ్డలు అనేకమంది బిడ్డలు దైవజనులు ప్రభా! వాక్యం అందించడానికి ఎంతో సంతోషముగా వస్తూ ఉన్నారు ప్రభా! వారిని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకముగా డేవిడ్ అనిల్ కుమార్‌ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా! ఆ బిడ్డ బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ప్రభా! నాయనా మాతో కలిసి నీ వాక్యాన్ని పంచుకొని మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి చూపిస్తున్నటువంటి ఆసక్తిని బట్టి నీకు వేలాది వందనాలు. ఆ బిడ్డను ప్రభా నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా! ఎన్నో బాధ్యతాయుతమైన పనులు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడిని ఆ బిడ్డకి తోడుగా ఉంచి ప్రతి పనిలో ప్రభా నీకు బలమైన సాక్షిగా బిడ్డను నిలబెట్టుకోండి ప్రభా! అటువంటి జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ లోకంలో మేము ఈ విధముగా సాక్షులుగా నిలబడాలనేటువంటి విధాన్ని చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆ బిడ్డ తల్లిని, ఆ బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి. తను వేస్తున్న ప్రతి అడుగులో నీవుండండి. ప్రతి ఆలోచనలో నీవుండండి. ఇప్పుడు నీకు మా వాక్యాన్ని నాయనా నీ బలమైన వాక్యాన్ని మాకు బోధించబోతుండగా ఆత్మ బలాన్ని బిడ్డకు అనుగ్రహించి నివచాటున మరుగుపరిచి మాతో మాట్లాడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం వింటుండగా మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా! దాన్ని అర్థం చేసుకొని మనసులో భద్రం చేసుకొని ప్రభా నీకు బలమైన సాక్షులుగా ఈ లోకంలో నిలబడే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభువైన యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. జాన్సేక ప్లీజ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి ఆ అనిల్ గారు సిద్ధంగా ఉన్నారు. అనిల్ కుమార్ గారు వారితో పాటు మరి మణిపూర్ నుండి ఒక మిషనరీ కూడా జాయిన్ అవుతారు. మరి వారు కూడా వాక్యాన్ని అందిస్తారు. మరి కొద్దిసేపు అనిల్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ డి డేవిడ్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గ ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్సిఆర్, టిటిఎసి, ఐఎస్పి, ఎన్ఏసిఐఎన్ మరియు వాధ్వాని సెంటర్లు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజా సేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని ఉత్తమ డిప్యూటీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింపచేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ. మరి వారు కొద్దిసేపు వాక్యాన్ని బోధించిన తర్వాత వారు మిషనరీని పరిచయం చేయాలని కోరుతున్నాను. అలాగే తెలుగులోకి అనువదించడానికి బావి అన్న కూడా సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫ్ఎంపిబి తరఫున ఫీల్డ్ సెక్రటరీ మరియు మిషనరీగా పంజాబ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి శ్రీ నభా సింగ్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన ఈరోజు మిషనరీ డెడికేషన్ విశాఖపట్నంలో ఒక దగ్గర 60 మిషనరీస్ కి డెడికేషన్ చేస్తున్నారు. వివిధ ఫీల్డ్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ విశాఖపట్నం వచ్చి ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రియ సహోదరుడు మా గృహాన్ని దర్శించడానికి దేవుడు కృపనిచ్చాడు. సో ఇదే కాలం నేను బాబీ బ్రదర్ ని రిక్వెస్ట్ చేశాను. ఆయన చేస్తున్న సేవను, తన సాక్ష్యాన్ని ఒక 15 మినిట్స్ మీ అందరితో కూడా పంచుకొని ఏ విధంగా ప్రస్తుతం నార్త్ ఇండియా ఆ ప్రాంతాలలో
జరుగుతున్న సేవ, అక్కడ సేవకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను కొద్ది నిమిషాలు బ్రదర్ మీతో పంచుకుంటారు. తర్వాత దేవుడు నా హృదయంలో ఈ యొక్క యుద్ధాలు జరుగుతున్నాయి. భయంకరమైన పరిస్థితులు మనం ఆలోచన చేయకుండానే ఇజ్రాయెల్ దేశం, ఇరాన్ దేశం ఈ యొక్క యుద్ధంలో నేను గత హోలీ రోజు దేవుని దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచాడు. అదే విషయాల్ని హిస్టారికల్‌గా అదే మీతో పంచుకొని ఏ విధంగా మనము ఈ యొక్క పరిస్థితుల్లో సిద్ధపడి ఉండాలి అనేది మీతో పంచుకోవడం ఆశపడుతున్నాను. ఇప్పుడు బ్రదర్ నాభా సింగ్ గారు మీతో మాట్లాడతారు. బాబీ బ్రదర్ మీరు ట్రాన్స్‌లేట్ చేస్తున్నారండి? బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్. మీరు చేయగలిగితేనే బెటర్ ఏమో. మీరు ఒక దగ్గరే ఉన్నారు కదా, మీరు చేస్తారు ఓకే, సరేనండి, సరే. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామాన వందనాలండి. సో ఐఎమ్ రెవరెండ్ నాభా హమోమ్ ఫ్రమ్ మణిపూర్. నా పేరు రెవరెండ్ నాభా సింగ్. నేను మణిపూర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని. ఐ బిలాంగ్స్ టు మైటీ కమ్యూనిటీ. మణిపూర్ రాష్ట్రంలో మేటీ కమ్యూనిటీ రీసెంట్ గా మనం న్యూస్ లో చూసాం కదా, ఆ యొక్క మేటీ కమ్యూనిటీ నుంచి నేను రావడం జరిగింది. Our community basically are Hindus and some Orthodox village. మా యొక్క మేటీ కమ్యూనిటీ అనేది హిందూ మత విధానం నుంచి అదే విధంగా ఈ యొక్క హిందూ విధానంలో ఆర్థడాక్స్ విధానంలో నుంచి ఆ ఫ్యామిలీస్ నుంచి నేను వచ్చాను. I was born as a Hindu but raised up as a Christian child. నేను హిందువుగా జన్మించినప్పటికీ నేను ఒక క్రైస్తవ బిడ్డగా చిన్నప్పటి నుంచి దేవునిలో పెంచబడ్డాను. Yes, I am very active in the Sunday school, but I have some problem with the scriptures. సో సండే స్కూల్ దినాల నుంచి నేను క్రైస్తవ విధానంలో ఎంతో యాక్టివ్ గా ఉండేవాడిని, కానీ ఆ యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను కొన్ని ఛాలెంజెస్ ని ఎదుర్కొనేవాడిని. As we are mentored by my grandfather, who is also a servant of God, serving as an evangelist there. సో నేను పెరిగిన ప్రాంతంలో మా తాతగారు ఒక ఎవాంజలిస్ట్ గా పనిచేయటం వలన నేను కూడా క్రైస్తవ విధానంలో చిన్నప్పటి నుంచి పెంచబడ్డాను. Time to time nurture me with counseling, spiritual counseling, you know. సో చిన్నప్పటి నుంచే ఆయన స్పిరిచువల్ కౌన్సిలింగ్, దేవుని వాక్యం ద్వారా నన్ను కౌన్సిలింగ్ చేస్తూ నన్ను పెంచడం జరిగింది. One day the scriptures speak me from the Romans 7:20, and I personally confess and accepted Jesus as my Lord and Savior. ఆ విధంగా వెళ్తున్న దినాల్లో దేవుడు ఒక రోజు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం ద్వారా నాతో సూటిగా మాట్లాడటం వలన నా జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించుకుని ఆయన నా రక్షకుడుగా అంగీకరించాను. When I was 9, Lord gave me a burden in my heart to preach the gospel. నేను 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో సువార్త ప్రకటించాలి అనే భారాన్ని ఉంచాడు. When I complete my 12, I pray for many things, but God has opened and our family were fully supported me to go for Bible college, to study theology and involved in the ministry. నేను 12వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఈ యొక్క వేదాంత విద్యను అభ్యసించడానికి ముందుకు వెళ్ళడానికి దేవుడు కృపను చూపాడు. అదేవిధంగా మా కుటుంబస్తులు కూడా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు ఆ యొక్క బీటీహెచ్ చదవటానికి. Even though the door was open and I am in, but my life was not very, what to say, fully convinced that సో ఈవెన్ దో దేవుడు తన కృపను బట్టి నన్ను ఈ విధంగా పిలిచినప్పటికీ ఇంకా నా స్వకీయ జీవితంలో ఏ విధంగా సేవలో ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా సేవ చేయాలి అనే విషయాన్ని బట్టి ఇంకా సంపూర్తి నిశ్చయత నా జీవితంలో కలగలేదు. After I finished my theological course, I went for to do ministry among the orphan children. నేను థియోలాజికల్ సెమినరీ ఆ యొక్క కోర్స్ ని కంప్లీట్ చేసిన తర్వాత మ్యాండేటరీ ట్రైనింగ్ కింద నన్ను ఒక ఆర్ఫనేజ్ స్కూల్లో పనిచేయటానికి నియమించబడ్డాను. I have been suffering from epilepsy since 5th standard, and I was taking medicine continuously for the past 8 years. ఎపిలెప్సీ అనే ఒక వ్యాధితో నేను 5వ తరగతి నుంచి ఎంతగానో బాధపడుతూ ఉండేవాడిని. దానికి సంబంధించి అనేకమైన టాబ్లెట్స్, ఔషధాలు తీసుకుంటూ నేను ఆ వ్యాధితో బాధపడుతూ ఉన్నాను. And I pray to God when I started my ministry that
because this epilepsy started at night, it is very risky. So I pray to God, if I'm really called for the ministry, please heal from this. Otherwise, take my life as you wish. సో నేను దేవుని దగ్గర ఈ ఎపిలెప్సీ అనే వ్యాధి రాత్రి పడుకున్నప్పుడు నన్ను అటాక్ చేస్తూ ఉండేది. ఎంతో ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. ప్రభువా, నీ సేవకుడిగా నేను పనిచేయాలి అంటే ఈ ఎపిలెప్సీ అనే ఈ వ్యాధిని సంపూర్తిగా నా నుంచి తొలగించి నాకు స్వస్థత ఇవ్వండి. ఒకవేళ మీరు స్వస్థత ఇవ్వకపోతే నా ప్రాణాన్నే తీసేసుకోండి అని నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. From in 2008, in the month of August, I gave my medicine and God healed me till today. సో 2008వ సంవత్సరము ఆగస్టు నెలలో దేవుడు నా మొరను ఆలకించి నన్ను సంపూర్తిగా స్వస్థపరిచాడు. ఇప్పుడు నేను ఆ వ్యాధికి సంబంధించిన ఎటువంటి మెడికేషన్ తీసుకోవడం లేదు. In 2011, I come to know about FMPB, where I can expose in the ministry more in evangelism and church planting. సో దేవుడు నాకు ఇచ్చిన దర్శన ప్రకారం 2011వ సంవత్సరంలో ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అనే సంస్థకు నేను ఆహ్వానించబడి ఆ సంస్థలో నేను పనిచేయటం ఆరంభించాను. I'm convinced with the Friends Missionary Prayer Band because I was looking for such a platform that every churches of every denomination can come together and work together for the kingdom of God. సో ఎఫ్ఎంపిబి అనే ఈ సంస్థ నన్ను ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఇంటర్ డినామినేషనల్, ఒక్క డినామినేషన్ కి చెందిన సంస్థ కాదు. అనేకమైన డినామినేషన్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వాళ్ళు దేవుని సువార్తను భారతదేశంలో ప్రకటించాలి అనే ఒక ఏకైక నినాదంతో ముందుకు వెళ్లే క్రమం కాబట్టి నేను ఎఫ్ఎంపిబి అనే ఈ సంస్థకు ఆకర్షించబడ్డాను. God select me to be a missionary in FMPB, and I'm serving in FMPB since 2011. 2011వ సంవత్సరం నుంచి నేను ఎఫ్ఎంపిబిలో జాయిన్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం మిషనరీగా అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని సేవను కొనసాగిస్తున్నాను. I'm in Punjab since 2014. 2014వ సంవత్సరం నుంచి నన్ను పంజాబ్ ఫీల్డ్ లో పోస్ట్ చేయడం జరిగింది. And I am now taking care as a regional secretary in Punjab. రీజనల్ సెక్రటరీగా పంజాబ్ రాష్ట్రంలో సహోదరుడు పనిచేస్తూ ఉన్నారు. I'm covering 8 districts, 7 in Punjab and 1 in Haryana. సో పంజాబ్ రాష్ట్రంలో 7 జిల్లాలు, అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో 1 జిల్లాను సహోదరుడు రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ అక్కడ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. We have right now we have 7 field taken care by 7 missionaries. సో ఆ ప్రాంతంలో నేను ఒక సెక్రటరీగా నా కింద ఒక 7 మిషనరీలు నేను వారిని గైడ్ చేస్తూ ఉన్నాను అక్కడ సెక్రటరీగా. And we have 13 evangelists. 13 evangelists కూడా అక్కడ పనిచేస్తున్నారు. And God has given us 25 church, but now we are taking care of 22 churches. సో దేవుడు 25 సంఘాలు స్థిరపరిచినప్పటికీ ప్రస్తుతం 22 సంఘాలు అక్కడ నడిపించబడుతున్నాయి ఈ ప్రాంతాలలో. And 7 are in the congregations where they still need to develop and need to get a church building. So we call them as a congregation. So total we are having 29. సో 7 ప్రాంతాల్లో దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు కానీ సంఘం అయితే ఇంకా కట్టబడలేదు. సో అందుకని ఇవన్నీ కలుపుకొని మొత్తం 29 ఆరాధన ప్రాంతాలుగా మనం చెప్పుకోవచ్చు. We have 2200 believers and more. సో 2200 మంది విశ్వాసులైన వారు యేసును అంగీకరించి ఈ యొక్క పంజాబ్ ఈ చెప్పినటువంటి ఫీల్డ్స్ అన్నిటిలో కూడా దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తున్నారు. I'm just speaking about the FMPB ministry of just a half of my region, means half of the Punjab. The other is almost the same which I spoke. సో ఇప్పుడు ఎప్పటి వరకు నేను చెప్పింది పంజాబ్ రాష్ట్రంలో నేను మీకు తెలియజేసినటువంటి ఆ ప్రాంతం గురించి. ఆల్మోస్ట్ మిగిలిన ప్రాంతంలో కూడా దగ్గర ఇంతమంది దేవుణ్ణి అంగీకరించి సేవ అనేది అక్కడ జరుగుతుంది. Punjab is very open for ministry and people are coming to Christ, and it is a wonderful place right now. సో పంజాబ్ రాష్ట్రం అనేది నిజంగా నార్త్ ఇండియాలో సువార్తకు ఎంతో దేవుడు ద్వారాలు తెరిచినటువంటి రాష్ట్రము. అక్కడ ప్రజలు సువార్తకు ఎంతో చక్కగా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని కృపను బట్టి సువార్త సేవ ఎటువంటి ఆటకం లేకుండా అక్కడ జరుగుతుంది. In some of the districts, our FMPB only started the church, the first church
especially in the district of Mansa. The first church was established by FMBB. అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా మాన్సా అనే జిల్లాలో ఎఫ్ఎంపిబి వారి ద్వారా దేవుడు కార్యాన్ని జరిగించి అక్కడ సంఘాలను చరిత్రలోనే మొదటిసారిగా అక్కడ సంఘాలని ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు కృపను చూపిస్తూ వచ్చాడు. Right now, FMBB is blessed with 8,36,000 believers. సో మొత్తంగా ఎఫ్ఎంపిబి విధానంలో చూసుకుంటే 8,36,000 మంది విశ్వాసుల సంఖ్యను దేవుడు అక్కడ అనుగ్రహించి ఉన్నాడు. We have churches all over India, 1,710. సో మీ అందరికీ తెలిసిన విధంగా ఆ యొక్క 1,700 చర్చ్ ప్లాంట్. We have established church 1,710. సో 1,710 సంఘాలను ఎఫ్ఎంపిబి ఆల్ ఓవర్ ఇండియా, భారతదేశం అంతా కూడా ప్రస్తుతానికి ఎస్టాబ్లిష్ చేశారు. We have congregation which yet to receive the church building, having a house fellowship and all. It's 7,991. సో 7,000 దగ్గర 8,000 మంది కాంగ్రిగేషన్స్ కి ఇంకా సువార్త అయితే ప్రకటించబడుతుంది కానీ సంఘాల ప్రాంతాల్లో కట్టబడవలసి ఉన్నది. We have 900 plus missionaries and 1,200 something evangelists. సో ప్రస్తుతం ఎఫ్ఎంపిబిలో 900 మంది మిషనరీలు ఉన్నారు. అదే విధంగా 9,000 మంది ఆ యొక్క ఇవాంజలిస్ట్ లోకల్ వర్కర్స్ లాగా పనిచేస్తున్నారు. Yes, for now North India is very much open for the gospel. దేవుని కృపను బట్టి ఈ యొక్క ఉత్తర భారతదేశం సువార్త కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. But as much as the door is open and the work of the Holy Spirit is going on, but still the darkness, the power of darkness is still opposing to do ministry. సో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సువార్తకు ద్వారాలు తెరుస్తూనే అదే క్రమంలో అపవాది కూడా ఆ చీకటి శక్తుల ప్రభావము అనేకమైన ప్రాంతాలలో నేటికి ఇంకా ఉంది. దాంతో మేము అందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. Especially in the place of Madhya Pradesh, Uttar Pradesh, Gujarat, not Gujarat, Rajasthan and Jammu, where we face lots of opposition and somewhere very severe persecution. సో ప్రస్తుతం మీ అందరికీ తెలిసిన విధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ విధమైన ప్రాంతాలలో సేవకు ఎంతగానో వ్యతిరేకత ఎదురవుతుంది. మనందరికీ కూడా తెలుసు 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ కూడా పాస్ చేయడం జరిగింది. మనందరం రెగ్యులర్ గా దాని కొరకు ప్రార్థన కూడా చేస్తున్నాం. Our missionaries got lots of beaten up in the past days in Rajasthan. రాజస్థాన్ రాష్ట్రంలో రీసెంట్ గా మన ఎఫ్ఎంబిబి మిషనరీస్ చాలా చిత్రహింసలకు గురి కావడం జరిగింది. They were having fasting prayer for 3 days and police came up and everybody was put into jail and investigation started. ఒక 3 రోజుల కొరకు వారందరూ ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దామని కూడుకున్నప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. Some hostels in UP and Rajasthan is closed and even in Maharashtra some hostels are closed. సో మహారాష్ట్ర, యూపీ, ఈ రాజస్థాన్ ప్రాంతాలలో హాస్టల్స్, చిన్నపిల్లల కొరకు ఎఫ్ఎంబి ద్వారా నడిపించబడుతున్న హాస్టల్స్ ని మూసివేయడం జరిగింది. These are all with the political influences going on. సో అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రభావము, ఆ శక్తుల ప్రభావం వలన ఈ యొక్క శ్రమలను అక్కడ ఎదుర్కొంటున్నాము. But the real is the people are really open for the gospel and thirst for the gospel. కానీ ప్రజలను మీరు దృష్టించినట్లయితే ఈవెందో ఇది రాజకీయంగా ఇలా చేస్తున్నప్పటికీ ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు యేసుక్రీస్తును గూర్చిన సువార్త కొరకు ఎంతగానో వాళ్ళ ఆశ కలిగి ఉన్నారో, ఆసక్తి కలిగి ఉన్నారు. So I will request you to pray for 2-3 concerns. ఈ యొక్క 2-3 విషయాల నిమిత్తము మీరు ప్రార్థన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. I pray, please pray for the courageous and the guidance of the Holy Spirit among to the missionaries and the evangelists and the church elders there who are doing ministry in the ground level. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేస్తున్నటువంటి మిషనరీస్ కు, ఎవాంజలిస్ట్ కు మరియు అదేవిధంగా చర్చ్ పెద్దలకు ఈ యొక్క క్లిష్ట సమయంలో దేవుడు సహాయాన్ని, ఆ యొక్క సామర్థ్యాన్ని ఇస్తూ సేవలు ముందుకు కొనసాగునట్లు మీ అందరూ మీ దైనందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. And there are many villages which is yet to reach,
by the gospel to be open, and we should get local people, local evangelists who are willing to share the gospel. సో ఇంకా సువార్త అందించవలసిన గ్రామాలు అనేకమైనవి ఉన్నాయి. అక్కడ ఎఫ్ఎంపిపి వారు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే, ప్రార్థన చేస్తున్న విషయము లోకల్ ఇవాంజలిస్టులు. ఎందుకంటే అక్కడ భాష అనేది ఒక ప్రాబ్లమ్ గా ఉంటుంది కాబట్టి, ఆ లోకల్ ఇవాంజలిస్టులు అనేవాళ్ళు రక్షించబడిన వాళ్ళు ఆ యొక్క పీపుల్ గ్రూప్ లో నుంచే సేవలోనికి వచ్చి ఆ ప్రాంతాలలో వారి ప్రజల మధ్య సేవ చేయాలి అనే దర్శనం కలిగి నేను ప్రయాసపడుతున్నాం. ఆ విషయం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. Right now, we are working in 186 villages, and we are praying for another 125 villages to be reach out and establish churches over there. ప్రస్తుతం 186 గ్రామాలలో మేము పనిచేస్తున్నాము. ఇంకా రానున్న దినాలలో 150 కొత్త గ్రామాలను కూడా మేము సువార్త ద్వారా దర్శించాలని ప్రయత్నం చేస్తున్నాం. And especially for the place of Punjab, please pray for the missionaries and evangelists who struggle really with the health. సో పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిషనరీస్, ఇవాంజలిస్టులు ఎదుర్కొంటున్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే వారి ఆరోగ్య సమస్య, వారి హెల్త్ కొరకు ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం. Previously, we lost one missionary by cancer. వెరీ రీసెంట్లీ ప్రస్తుతం కాలంలో అక్కడ క్యాన్సర్ అనే ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. ఒక మిషనరీ మన ఎఫ్ఎంపిబి తరఫున కూడా రీసెంట్ గా చనిపోవడం జరిగింది. There is one train going from Bathinda that is called a cancer train. సో బఠిండా అనే ప్రాంతం నుంచి ఒక ట్రైన్ వెళ్ళటం జరిగింది. దాన్ని మేము క్యాన్సర్ ట్రైన్ అంటాము. Which carry loads most of the patients cancer going to for treatment at Rajasthan. సో ఆ ట్రైన్ లో బఠిండా నుంచి వెళ్ళే ఆ యొక్క ట్రైన్ పేరే మేము క్యాన్సర్ ట్రైన్ గా వాడతాం. ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ ఆ ట్రైన్ ద్వారా ట్రీట్మెంట్ కొరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. We are ready to toil, we are ready to work, but health is very challenging. Please continue to pray. సో మేమందరం కూడా ఎంతో కష్టపడి దేవుని కొరకు అక్కడ పని చేయాలని, సువార్త చేయాలని ఇష్టపడుతున్నాం. కానీ ఈ యొక్క అనారోగ్య సమస్య, ఈ క్యాన్సర్ అనేది ఒక పెద్ద రోడ్ బ్లాక్ గా కష్టంగా ఉంది. దయచేసి మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Thank you. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి బాబీ బ్రదర్ మీ అందరికీ కూడా వందనాలు. ఈ ఉదయ కాలంన ఎఫ్ఎంపిబి తరపున ఒక 60 మంది మిషనరీస్ కి విశాఖపట్నంలో డెడికేషన్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ క్రమంలో ఈ సహోదరుడు మా ఇంటికి రావడం జరిగింది. సో నేను బాబీ బ్రదర్ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన ఎంతగానో అంగీకరించి మీ అందరికీ జస్ట్ అంటే సేవ అనేది కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, కానీ ఇతర ప్రాంతాలలో ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా తెలియాలి అనే ఆశతో మీరందరూ ప్రార్థన చేస్తారని ఈరోజు సేవకుడిని మీకు పరిచయం చేయడం జరిగింది. మంచిది ప్రియులారా, నేను మీకు ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పిన విధంగా ఫిబ్రవరి 28వ తారీఖున ఈ యొక్క అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి అనేక మందికి తెలిసిన విధంగా ఇరాన్ రాష్ట్రంపై యుద్ధాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఆ యొక్క క్రమంలో ఆలోచన చేస్తున్నాను. ఈ యొక్క లెంట్ కాలంలో సంఘంలో మాట్లాడడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ట్రినిటీ లూథరన్ చర్చ్ మధురవాడ విశాఖపట్నంలో దేవుడు ద్వారాలు తెరిచిన కొలది నేను మాట్లాడుతూ ఉంటాను. ఈ క్రమంలో నేను కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు ఎందుకో దేవుడు నా హృదయంలో గొప్ప భారాన్ని ఉంచాడు. ఆ భార విధానంలో ఎందుకు ప్రభువా యుద్ధం జరుగుతుంది, నీ రాకడ అతి సమీపంగా ఉందా, నువ్వు దానియేలు గ్రంథంలో అదేవిధంగా ప్రకటన గ్రంథంలో తెలియచేసినటువంటి నీ యొక్క రాకడ సూచనలు నెరవేరుతున్నాయా, ఏం జరుగుతుంది అని నేను ఒక ఆలోచన చేసినప్పుడు దేవుడు తన వాక్యంలో నుంచి ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలు, ఇవన్నీ మనం ఎప్పుడు చదువుతున్న విషయాలే, కానీ నేను అడిగిన క్వశ్చన్ కి దేవుడు ఒక టైం లైన్, ఏ విధంగా దేవుడు తన కార్యాన్ని ఆది కాలంలో నుంచి మనం ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు నిత్యత్వంలో ఉన్న దేవుడు ఆయన కుమారుని పంపించి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే దేవుడు నానా
విధాలుగా డిఫరెంట్ టైమ్ లైన్స్ లో అనేకమైన కాలాలలో దేవుడు తన ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఈ యుగాంతమందు లేదా ఈ కాలము అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు అనే మాట ఉంటుంది. సో ఆ విధంగా మీరు గమనిస్తే హోల్ బైబిల్‌లో మీరు చూస్తే తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయుల సమయంలో ఆయన దిగి రావడం మనం చూస్తాం. సీనాయి కొండ మీదకి. తర్వాత వాళ్ళందరూ వద్దు ప్రభువా నీ యొక్క పరిస్థితిని మేము తట్టుకోలేము అని మోషే మాతో మాట్లాడితే చాలు అంటే తండ్రి అయిన దేవుడు మళ్ళీ వెళ్ళిపోవడం మనం చూస్తాం. అదయిపోయిన తర్వాత ఆ యొక్క బీసీ కాలం అంతా ముగిసినప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ఇప్పుడు మనం ఆ యొక్క లెంట్ దినాలలో ఆ విధానాలన్నిటిని మనం ధ్యానం చేస్తూ ఉంటాము. ఏ విధంగా ఆయన వచ్చి మానవాళి పాపం కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మరణించి మూడవ దినాన తిరిగి లేచి మళ్ళీ ఆయన కూడా దేవుడు ఏదైతే ఆ యొక్క ప్రణాళిక నుంచాడో యేసయ్య దాని అంతటిని సమాప్తి చేసి తిరిగి పరలోకానికి వెళ్ళిపోవడం మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఏ విధంగా యేసయ్య ఆరోహణమై వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు యేసయ్య మాట చెప్తాడు, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. యోహాను సువార్తలో మనం చదువుతాం. మీ అంతటా మీరు మీ శక్తి, మీ బలము, మీ జ్ఞానంతో దేవుని కొరకు ఈ యొక్క హిస్టరీలో ఆఖరి ఘట్టంలో మీరు నిలవబడలేరు కాబట్టి ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుడిని మీ మధ్యకు పంపిస్తాను అని పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు తిరిగి వస్తాడు. సో త్రిత్వము ఎంతో చక్కగా మానవాళి కొరకు వారి యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి బహుశా దూతలు వీళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎన్నో వేల కోట్ల సంవత్సరాల నుంచి దూతలు దేవుని గణపరుస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు చూస్తే దేవుడు అంటాడు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కూర్చొని వాళ్ళొక డెసిషన్ తీసుకున్నారంట. ఇదిగో మనము మన రూపములో మన పోలిక చొప్పున అని రాయబడి ఉంటుంది. ఆదికాండంలో మీరు చూస్తే నా పోలికలో అని అనుడు దేవుడు. మన పోలికలో నరుణ్ణి చేసుకుందాము అని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారంట. ఆ విధానంలోనే మానవులుగా ఉన్న మనము దేవుని ద్వారా సృష్టించబడ్డాం. సృష్టించబడిన మనం ముఖ్యంగా ఆదాము అవ్వను తీసుకుంటే దేవుడు వాళ్ళకి సమస్త అధికారాన్ని, సమస్త పరిస్థితిని ఇచ్చాడు. ఇదంతా ఆదికాండం 1, 2, 3 అధ్యాయాల్లో మనం చదువుతాం. సో నేను అనుకుంటాను ఆదాము అవ్వలు ఎంతో చక్కగా మహిమ దేహాలను ధరించుకొని వారి జీవితాలు దేవుడికి నచ్చిన వారుగా భూమి మీద ఆ యొక్క ఏదైనా తోటలో జీవిస్తున్నప్పుడు సాయంకాలం తండ్రి అయిన దేవుడు వచ్చేవాడు. వెంటనే తండ్రి రాగానే ఆదాము అవ్వ పరిగెట్టుకుని దేవుడి దగ్గరకు వస్తే ఒక తొడ మీద ఆదామును, ఇంకో తొడ మీద అవ్వను కూర్చోబెట్టుకుని ఏమర్రా ఏం చేశారు ఈ రోజు అని దేవుడు అడిగితే, ప్రభా ఇదిగో ఈ రోజు ఈ యానిమల్స్ అన్నిటికీ నేను పేరు పెట్టాను ప్రభా అని బహుశా ఆదాము చెప్పుంటాడు. అవ్వేమో ప్రభా ఇదిగో ఆడవాళ్ళం మేము, మాకు పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి పువ్వులు చెట్లు అన్నిటికీ కూడా నేను ఈ రోజు పేర్లు పెట్టాను అని అవ్వ బహుశా చెప్పుంటది. ఇలా వాళ్ళ కాన్వర్సేషన్ సజీవుడైన దేవునితో ఎంతో చక్కగా ఎటువంటి అడ్డు ఆపు లేకుండా సాగిపోతుంది. కానీ 3వ అధ్యాయానికి ఆదికాండం 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇదంతా మనకు తెలిసిన విషయాలే. ఆ 3వ అధ్యాయంలో మీరు చూస్తే ఎప్పుడైతే దేవుడు చేయొద్దు అన్న పని చేయటం వలన పాపం అనేది ఎంటర్ అవుతుంది. ఎందుకు అని నేను గమనించినప్పుడు అపవాది వాడు దేవుడితో సమానంగా ఉండాలి. లూసిఫర్ అనే వ్యక్తి యెహెజ్కేలు గ్రంథంలో ఇది మనం చూస్తాం. నేను దేవుని యొక్క సింహాసనానికి హెచ్చించుకుంటాను అనుకున్నప్పుడు దేవుడు వాడి గర్వాన్ని అణచి వాడిని, వాడితో పాటు 1/3 ఉన్నటువంటి వాడిని ఫాలోవర్స్ అందరినీ కూడా ఈ యొక్క భూమి మీద పడవేయటం మనం చూస్తాం. అలాంటి భూమి మీద పరిశుద్ధాత్ముడు అల్లాడుచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు బహుశా తండ్రి అయిన దేవుడు ఆ యొక్క సృష్టిని అంతటినీ చేయటం ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. అపవాది ఎప్పుడైతే దేవుడు ఎంతో పరిశుద్ధతలో మనం చదువుతాం, ఎవరును సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు ఉన్న దేవుడు సడన్ గా ఒక మనిషి కొరకు ఎంతగానో ప్రయాస పడుతున్నాడు, ఎంతగానో పరిస్థితుల్లో ముందుకు వెళుతున్నాడు. ఈ విధంగా ఉన్న మనిషిని ఎలాగైనా దేవుడి నుంచి దూరం చేయాలి అనే ప్లాన్ తో ఆది సర్పము అనే మాట మనం చదువుతాం, ఘట సర్పము అని.
వాడు ప్లాన్ వేసుకొని అవ్వను మోసం చేయడం, తర్వాత ఆదాము కూడా పడిపోవడం, తద్వారా మానవాళి పాపానికి బానిసలై మనం చదువుతాం, పాపము వలన వచ్చు జీతము మరణము అని. సో ఆ మరణాన్ని ఆది దంపతులైన ఆదాము అవ్వలు సంపాదించుకున్నప్పటికీ దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఈరోజు ఈ విషయాల ద్వారా ఎందుకు ఈ యుద్ధం జరుగుతుంది, మనం ఎలా సిద్ధపడాలి, దీని వెనుకున్న విధానం ఏంటి అని దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు మీతో ఈ రోజు వాక్య రూపకంగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆదికాండము ఇది కొంచెం ప్రొఫెటిక్ గా ఉంటుంది, హిస్టారికల్ గా ఉంటుంది. బట్ మనం ఇది అర్థం చేసుకోవాలి ఈ కాలంలో ఎందుకు ఏం జరుగుతుంది. సింపుల్ గా మనం ఇమోషనల్ గా రియాక్ట్ అవ్వడం కంటే కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఎటువంటి పరిస్థితి లేకుండా, ఎటువంటి విధానము ప్లాన్ లేకుండా ఏ కార్యము జరగదు ప్రియులారా. సో దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. సో జరుగుతున్న విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా సిద్ధపడుతూ ఈ యొక్క దినాలలో నన్ను దేవుడు పిలుచుకున్న విధానం ఏంటి, మన బేసిక్ ఫౌండేషన్ అదే. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క ప్రణాళిక. కాలాలు సమయాలు ఎలా మారుతున్నప్పటికీ దానికి అనుగుణంగా నా జీవితము ఈ యొక్క దేవుని రాజ్య విస్తరణలో ఎలా ఉంది అనే ఆలోచనతో దేవుని కొరకు మనం నిలబడవలసిన వారమై ఉన్నాం. వెళదాం మనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి. అక్కడ దేవుడు వీళ్ళు చేసిన తప్పును ఒక్కొక్కరినిగా శపిస్తూ, సర్పాన్ని శపిస్తూ ఈ మాట అంటాడు, మరియు నీకును స్త్రీకిని, అంటే అపవాదికి స్త్రీకి, నీ సంతానముకు ఆమె సంతానముకు వైరము కలుగజేసేదను. అక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించండి. మనం ఎప్పుడు కూడా స్త్రీకి సంతానము, అవ్వగారి ద్వారా ఈ యొక్క మనుషులందరూ వచ్చారు అని మనం ఈజీగా అర్థం చేసుకుంటాం. కానీ అక్కడ ఒక డిఫరెంట్ సంతానము, రెండవ సంతానము ప్యారలల్ గా మీకు కనిపిస్తూ ఉంటుంది. అపవాదికి లేదా సర్పానికి కూడా ఒక సంతానం ఉందంట. ఈ 2 సంతానాలు కూడా ఎప్పుడు ఫైటింగ్ లోనే, ఎప్పుడు కూడా వైరము కలుగజేసేదను అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారి గూర్చినటువంటి ప్రవచనం ఇక్కడ మనం చూస్తాం. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదువు అని అక్కడ చెప్పడం మనం చూస్తాం. అంటే ఆ విషయంలో మీరు ఆలోచన చేస్తే దేవుని కృపను బట్టి నేను దీనిలో చదివినప్పుడు ఏంటి ప్రభువా 2 సంతానాలు, సడన్ గా నేను నా అటెన్షన్ అది గ్రాప్ చేసినప్పుడు దేవుడు నాకు స్లోగా బయలుపరచడం జరిగింది. ఏంటంటే దేవుడు ఆది కాండంలోనే 2 జనాంగాలుగా మనుషుల్ని వేరు చేశాడు. ఒకటి స్త్రీ యొక్క సంతానము, స్త్రీ సంతానము ఇప్పుడే మనం చదువుకున్నాం 3వ అధ్యాయం 15వ వచనం ఆది కాండంలో. రెండవ సంతానం ఏంటంటే సీడ్ ఆఫ్ ద సర్పెంట్, ఈ యొక్క సర్పము యొక్క సంతానము. సో ఆది కాండము నుంచే ఈ విధానం స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు హిస్టరీలో మీరు చూస్తే ఈ యొక్క సర్ప సంతానము అంటే ఏంటి, కొత్తగా ఉందా, ఇది ఎక్కడెక్కడ మాట్లాడారు అనే ఆలోచన కూడా నాకు వచ్చింది. వెంటనే నేను చూసినప్పుడు లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో, అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క మాటను వాడతాడు. అది నేను లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. యోహాను తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ఈ మాటలను దేవుడు లిటరల్ గా ఏదైతే ఆది కాండంలో చెప్పబడిందో ఆ విషయాలను ఈ నూతన నిబంధన స్టార్టింగ్ లోనే ఈ యొక్క ప్యారలల్ విధానాన్ని మనం హిస్టారికల్ గా కూడా చూద్దాం. ఎక్కడ ఈ సర్ప సంతానము అనేది ఉంది అనేది ఒకసారి ముందే మనం ఆలోచన చేసుకుంటే మనకు చక్కగా అర్థమవుతుంది. నేను తర్వాత ఇంకా చదవడం స్టార్ట్ చేశాను. ఎక్కడైనా యేసు ప్రభు ఇదే మాటలు వాడడాన్ని చూస్తే దేవుడు కూడా ఈ మాటలు వాడతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. ఇది మీరు తర్వాత రాసుకొని ఒకసారి స్టడీ చేయండి. సో దట్ మీరు ఒక అండర్స్టాండింగ్ కలిగి ఈ అంత్య దినాలలో మనం ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిస్తాడు. 12వ అధ్యాయం 34వ వచనంలో మీరు చూస్తే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా అని అక్కడ యేసు ప్రభు వారు కూడా ఈ సర్ప సంతానమా
అని ఈ యొక్క అపవాది సంతానం గురించి మాట్లాడడం చూస్తాం. అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 33వ వచనం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ లాస్ట్ డేస్ లో ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనే ఆలోచనను తెలియచేసే అధ్యాయం. అక్కడ 33వ వచనంలో దేవుడు మాట్లాడతాడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగ తప్పించుకొందురు. ఆలోచన చేయండి. యేసు ప్రభువే స్వయంగా ఈ మాటలు పలికినప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. చాలా సార్లు మనం బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట గుర్తుంటుంది, కానీ యేసు ప్రభు కూడా ఈ యొక్క మాటలు పలికినప్పుడు నేను జాగ్రత్తగా స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. నేను కూర్చొని దేవుని దగ్గర, ఏంటి ప్రభువా ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏంటి అని చెప్పినప్పుడు, ఈ యొక్క భూమి మీద ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివినట్టుగా ఒక 2 జనాంగాలు ప్యారలల్ గా నడుస్తూ ఉన్నాయి. ఒకటి దేవుని జనాంగము, దేవుని కొరకు నిలబడే ప్రజలు, స్త్రీ సంతానము అని అంటున్నాడు అక్కడ. రెండవది ఈ యొక్క సర్ప సంతానము, అపవాది యొక్క సంతానము. దీన్ని మనం ఫిగరేటివ్ గా చూసుకుని, ఎలాగా ఈ 2 సంతానాలు, అందరూ మనుషులే కదండి, ఈ 2 సంతానాలను 2గా ఎందుకు వేరు చేస్తున్నాం అనేది ఆది కాండంలో మనం చూస్తాం. ఇదంతా మనకు తెలిసిన విషయాలే, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆది కాండంలో ప్రజలందరూ కూడా 5వ అధ్యాయం 6వ అధ్యాయం మీరు చూస్తే, మనిషి యొక్క ఊహ అంతా కేవలం చెడ్డది అని దేవుడు ఎంతగానో బాధపడి, ఇంక ఈ మనుషులందరినీ నేను ఈ భూమి మీద ఉండకుండా చేస్తాను అని నిర్ణయించుకున్న దినాల్లో దేవుడు నోవాహును ఏర్పాటు చేసుకోవడం మనకు తెలుసు. నోవాహు తన యొక్క ఇంటి వారు మాత్రమే ఆ యొక్క ఓడలో ప్రవేశించి, మిగిలిన జనాంగం అంతా అపాపయుక్తమైన సర్ప సంతానంగా ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు మట్టు పెట్టడం మనం చూస్తాం. వాళ్ళందరూ చనిపోతారు. తర్వాత దేవుడు ఈ యొక్క నోవాహు గారి ద్వారా ఒక జనాంగాన్ని ఈ యొక్క లోకములో పుట్టించి, తన 3 కుమారుల ద్వారా తిరిగి మళ్ళీ మనుషులందరూ ప్రారంభించడం మనం చూస్తాం. సో అపవాది మళ్ళీ తన యొక్క జనాంగాన్ని ఎలాగైనా రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక డిఫరెంట్ విధానంలో, అదే మనం బాబేలు గోపురపు దినాలలో మనం చూస్తాం. ఆ యొక్క ఆదికాండం 10, 11, 12 అధ్యాయాలు 11 అధ్యాయాల వరకు మీరు చూస్తే, మనుషులు ప్రబలి ఎగైన్ మళ్ళీ అపవాది ద్వారా వాళ్ళు ప్రేరేపించబడి దేవునికి వ్యతిరేకమైన జనంగా, ఈ రోజు ఏ ప్రాంతం అయితే ఇరాన్ అనే దేశం గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఇరాన్, ఇరాక్, ఆ ప్రాంతాలలో వాళ్ళందరూ ఆది కాండంలోనే కూడుకొని, ఈ దేవుడు మాకొద్దు, ఈ దేవుడు విధానం మాకొద్దు, మనిషే దేవుడు, మనమే దేవుళ్ళుగా ఉందాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ యొక్క బాబేలు గోపురాన్ని, నిమ్రోదు అనే అపవాది చేత ప్రేరేపించబడిన ఒక వ్యక్తి నాయకత్వంలో దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు ఈ రోజు ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ ప్రాంతాలను, ముఖ్యంగా ఇరాన్ దేశంలో వాళ్ళు ఈ యొక్క బాబేలు గోపురం, ఈ అప్పుడంతా ఇరాన్, ఇరాక్ దేశాలు కలిసి ఉండేవి కాబట్టి ఆ మాటలు వాడుతున్నాను. ఆ ప్రాంతంలో వాళ్ళు బాబేలు గోపురాన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత అదే ప్రాంతము బబులోను దేశంగా మారింది. సో దేవుడు ఆ యొక్క 2 సిస్టమ్స్, ఈ యొక్క దేవుని యొక్క సృష్టించిన ఈ ప్రపంచంలో ఆది దినాల నుంచి ఒక 2 డిఫరెంట్ సిస్టమ్స్ పనిచేయటం దేవుడు నాకు కనపరిచాడు. ఒకటి దేవుని విధానమైన యెరూషలేము విధానము. ఈ యెరూషలేము పట్టణం కొరకైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక, ఇజ్రాయేలు కొరకు దేవుని యొక్క ప్రణాళిక, వారు దేవుని ప్రజలుగా నిలవబడ్డారు. చాలాసార్లు నాకు డౌట్స్ వచ్చేవి నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఎందుకు దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ఎన్నుకున్నాడు? మిగిలిన వాళ్ళు కూడా మనుషులే కదా. మిగిలిన ప్రాంతంలో ఆ టైంలో దేవుడు అసలు భారతదేశాన్ని ఎందుకు గుర్తించలేదు అని చాలా డౌట్స్ నాకు ఉండేవి. నేను 6th క్లాస్ 7th క్లాస్ లో సిబిఎస్ఈ సిలబస్ లో హిస్టరీ చదివినప్పుడు, ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ అని ఆ యొక్క హిస్టరీని నేను చదువుతూ ఉన్నప్పుడు ఈ ఆలోచన నాకు వస్తూ ఉండేవి. అదే టైంలో సండే స్కూల్లో, చర్చ్ లో వాక్యాలు వింటూ ఉండేవాడిని, కంపేర్ చేసుకుంటూ ఉండేవాడిని. కానీ ఎదిగిన తర్వాత దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తున్న విధానంలో ఆది దినాల నుంచి కూడా ఒక 2 సిస్టమ్స్, వరల్డ్ సిస్టమ్స్ అంటాం, ఈ లోకపు విధానాలు, 2 సిస్టమ్స్
ఈ యొక్క భూమి మీద ఉండటం మనం చూస్తాం. ఒకటి బబులోను విధానము, రెండవది యెరూషలేము విధానము. సో బబులోను విధానం సింపుల్ గా మీకు చెప్తాను, మనం చూద్దాం. ఇదే విధానం క్లియర్ గా దేవుడు వాక్యంలో కూడా రాయించడం కూడా నేను చూసి ఆశ్చర్యపోయాను. ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ యొక్క ఆది కాండంలో నిమ్రోదు ద్వారా ఈ బబులోను విధానాన్ని అపవాది స్టార్ట్ చేసి దేవుడికి, దేవుని యొక్క ప్రజలకు విరోధముగా ఈ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ లో మనుషులు, రాజ్యాలు వస్తాయి, కానీ వారి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని నాశనం చేయాలి. ఎందుకు నాశనం చేయాలి? అపవాదికి ఎందుకు ఇంత ప్రాబ్లం అంటే, దేవుడు ఆది కాండంలోనే ఆ మాటను చెప్తాడు. ఇదిగో యేసు ప్రభు మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చినప్పుడు అపవాది ఓడిపో చేయబడతాడు. సో అందుకనే వాడు క్లియర్ గా ఈ యొక్క స్త్రీ, ఇశ్రాయేల్ దేశాన్ని అక్కడ దేవుడు స్త్రీతో పోలుస్తాడు. అది కూడా మనం చూద్దాం వాక్యంలో ఎక్కడుందో. ఆ యొక్క స్త్రీ ఆ విధానాన్ని ఎలాగైనా నాశనం చేయాలి అనే ఒకే ఒక దృక్పథంతో, మీరు ఇప్పుడు హిస్టరీని మీరు గమనిస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం ఇప్పుడున్నటువంటి దినాల వరకు కూడా ఇజ్రాయేల్ దేశాన్ని, ఇశ్రాయేలీల్ని అంతమొందించాలి, ఈ భూమి మీద ఇశ్రాయేలీలు అనేవారు ఉండకూడదు అనే ప్రణాళికలో అపవాది పనిచేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మెయిన్ ఒకటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు బ్రతికి ఉంటుందో ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క విధానము, మెస్సయ్య యొక్క విధానము నెరవేరుతుంది. ఇది ఎక్కడుంది అని నేను కొంచెం రీసెర్చ్ చేస్తే, మీరందరూ కూడా దయచేసి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వెళదాం. దేవుడు అపోస్తలుడైన యోహానుకి ఈ యొక్క హిస్టరీ, ప్రెసెంట్, ఫ్యూచర్ మూడు కూడా కలిసి చూపించడం అనేది ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు ఏదైతే ఇంట్రడక్షన్ నేను మీతో షేర్ చేసుకున్నానో ఆ విషయాలు ఇక్కడ మీకు కనిపిస్తాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఈ స్త్రీ ఎవరంటే ఇశ్రాయేలు దేశం, 12 గోత్రాలు కలిగినటువంటి ఇశ్రాయేలు దేశం. నెక్స్ట్ ఇదొక సిస్టమ్ అనుకున్నాం, యెరూషలేము విధానము, ఇశ్రాయేలు విధానం అని. రెండో సిస్టమ్ మనం చూస్తాం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడును. 12వ అధ్యాయము 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడును, ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తల మీద 7 కిరీటములు ఉండెను. మీరు చూస్తే ఆ యొక్క ఘట సర్పము యొక్క విధానం ఇక్కడ మనం చూస్తాం. 4వ వచనం. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఇందాక మీకు నేను చెప్పాను, దేవుడు అపవాదిని ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో ఉన్న వచనం ప్రకారము దేవుడితో సమానంగా ఉంటాను అని వాడు హెచ్చించుకున్నప్పుడు, ఒక ప్రధాన దూతగా వాడు ఉన్నప్పటికీ దేవుడు వాడిని తోసేస్తాడు భూమి మీదకి. తోసి నిత్య నరక విధానానికి, ఆ సర్ప విధానం, ఇందాక యేసయ్య కూడా మనం చదువుకున్న, ఆయన చెప్తూ ఈ యొక్క నిత్య నరకాగ్నికి మీరు పాత్రులు అనే మాటను అక్కడ చూస్తాం. ఈ అపవాది వస్తూ ఏం చేశాడంట, 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ వచనంలో మీరు చూస్తే, వాడు వస్తూ 3వ భాగము అని ఆకాశ నక్షత్రాలు అనే మాట వాడతాడు. దీనికి అర్థం ఏంటంటే, వాడితో పాటు ఈ భూమి మీద పని చేయటానికి, వాడి విధానాలు చేసుకోవటానికి 1/3 ఆఫ్ ద హెవెన్ లో అక్కడ ఉన్నటువంటి దేవదూతలే దయ్యాలుగా మారి, వారందరూ కూడా 1/3 ఆ యొక్క భాగం క్లియర్ గా రాస్తాడు, ఈడ్చి వాటిని భూమి మీద పడవేశారు. ఈ రోజు భూమి మీద ఎందుకండి దయ్యాలు ఉన్నాయి? ఎందుకు ఈ యొక్క అపవిత్రాత్మ విధానాలు ఉన్నాయి? కేవలము మనుషులను పట్టి పీడించటమే కాదు, కానీ దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, ప్రిన్స్ ఆఫ్ పర్షియా, ప్రిన్స్ ఆఫ్ గ్రీస్ అని చదువుతాం. ఇదిగో గ్రీకు దేశపుల రాజు, పర్షియా దేశపు రాజు అని తెలుగులో చదువుతాం, కానీ ఇవన్నీ కూడా ప్రిన్సిపాలిటీస్. ఇది మనం, అది కూడా ఆ వాక్యం కూడా మనం చూద్దాం. సో ముందుకు వెళదాం. ఈ విధంగా 3వ భాగాన్ని భూమి మీద పడవేసి, ఇక్కడ ముఖ్యమైన వచనం మనం చూస్తాం. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే, పైన వచనంలో చెప్పబడుతుంది, ఇదిగో ఒక స్త్రీ ఒక పురుషుని కంటుంది. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన మాటలే ఇక్కడ మళ్ళీ మనం చూస్తాం. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము
స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు స్త్రీ సంతానము నిన్ను తల మీద కొట్టి నిన్ను నాశనం చేస్తది అనే మాట చెప్పినప్పుడు అపవాది ఏం చేశాడో ఇక్కడ క్లియర్ గా దేవుడు రాయిస్తాడు. ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలవబడి ఈ మెస్సయ్య అనే వ్యక్తి పుట్టకూడదు, పుట్టిన బ్రతికి ఉండకూడదు, నేను మింగేస్తానని చెప్పి ఆ సర్పము ఎదురుగా నిలబడిందంట. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. హేరోదు రాజు అతనిలో అపవాది ప్రవేశించి ఎలాగైనా సరే యేసు క్రీస్తుగా పుట్టినటువంటి ఆ యొక్క చిన్న బిడ్డను చంపివేయాలి అని ప్రయత్నం చేస్తాడు. చూడండి, అక్కడ అపవాది ఏ మనుషులోనైనా దూరి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఈ రాజ్య విధానాల్లో చేసుకోవటం మనం చూస్తాం. అందుకే ఇంకా కిందకు వస్తే 5వ వచనంలో మీరు చూస్తే క్లియర్ గా ఇది ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఇశ్రాయేలు దేశంలో నుంచి సమస్త జనములను, ఇది ఇంకా జరగవలసినటువంటి ప్రాఫెసీ, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. సో రానున్న దినాల్లో ఇది జరగబోతుంది. ఆల్రెడీ యేసయ్య తన పనిని జరిగించుకొని దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అని మనం చదువుతాం. ఈ వాక్యాలన్నీ నేను చదివినప్పుడు ప్రభువా దీని వెనక ఉన్న ముఖ్య అర్థం ఏంటి, ఎలా నేను అప్రోచ్ అవ్వాలి, ఆత్మీయంగా మరీ థియలాజికల్ గా కాకుండా దాన్ని నేను నా జీవితంలో అప్లై చేసుకునే విధానంగా ఉండాలి కదా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక సత్యాన్ని బయలుపరిచాడు. ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పాను, అపవాది విధానము, వాళ్ళు పనిచేసే విధానాలు ఎంతో ఘోరంగా ఉంటాయి. చాలా సార్లు మనం ప్రాక్టికల్ గా దయ్యాలు లేవు అని కొంతమంది అంటూ ఉంటారు. దయ్యం అనే మాటని జనరిక్ గా వాడుతూ ఉంటాము, పిచ్చి పట్టిందా అని మాట్లాడుతూ ఉంటాం. కానీ అపవాది ఎప్పుడైతే ఈ భూమి మీదకి తోసివేయబడ్డాడో వాడు ఒక పెద్ద ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుడైన మెస్సయ్యను, ఆ మెస్సయ్యను ఫాలో అయ్యే ప్రతి ఒక్క వ్యక్తిని నేను చంపాలి, వారి జీవితాల్లో యేసు ప్రభువుని అంగీకరించకుండా భూమి మీద ఉన్న జనులను మోసపరచాలి. పాల్ ద్వారా దేవుడు రాయిస్తాడు, ఇదిగో అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగచేసే ఈ యుగ సంబంధమైన దేవత అనే మాటను వాడతాడు. ఆలోచన చేయండి, వాక్యంలో ఎక్కడ చూసినా సరే ఈ యొక్క యెరూషలేము విధానములో మెస్సయ్య వచ్చి దేవుని కొరకు నిలవబడి రక్షణను భూమి మీదకి తీసుకుని వచ్చి తన కొరకు తన రక్తమును పెట్టి ప్రజలను కొన్నాడు అనే మాట కూడా మనం చదువుతాం. ఆయన బిడ్డలుగా నిలవబడి ఆయన కొరకు నిలవబడి, మీరు 17వ అధ్యాయం యోహాను సువార్తలో చదివినప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తూ అంటాడు మాట, ఇదిగో ప్రభువా నువ్వు ఎవరినైతే నాకు ఇచ్చావో వారిని నేను పోగొట్టుకోలేదు, వారికి నీ సువార్తను ప్రకటించాను అంటూ ఒక మాట అంటాడు. నేను లోకం అంతటి కొరకు ప్రార్థన చేయట్లేదు అంటాడు. అంటే ఈ యొక్క బబులోను విధానము పనిచేస్తూ దెసలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ దెసలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ కూడా ఈ ధర్మ విరోధమైన ఆ యొక్క నిబంధన జరుగుతూ ఉంది అని పాల్ రాస్తాడు. మీ యొక్క స్పేర్ టైంలో మీరు ఒకసారి ఆ అధ్యాయం కూడా చదవండి. ఎందుకు ఈరోజు ఈ యొక్క యుద్ధం జరుగుతుంది, ఏ విధానాల్లో జరుగుతుంది అని గమనించినప్పుడు దేవుడు చూపించాడు. దేవుని బిడ్డలైన వారు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, సువార్త ప్రకటిస్తూ ఉంటాం, దేవుని ఆజ్ఞ ప్రకారము వివిధ విధానాలలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. ఆది కాండంలో దేవుడు చూస్తూ ఉన్నాడంట, ఈ యొక్క ప్రణాళికను నేను ఎలా చేసుకోవాలి అని చూస్తున్నప్పుడు 12వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుడు అబ్రహామును ఎన్నుకుంటాడు. ఈ అబ్రహాము ద్వారా నా యొక్క నిబంధనను, నా యొక్క యెరూషలేము సిస్టమ్ ని నేను స్టార్ట్ చేస్తాను. ఆ మాటలన్నీ కూడా అబ్రహాముతో కూడా అంటాడు దేవుడు. ఇదిగో అబ్రహాము తన తర్వాత కూడా తన జనాంగానికి నా గురించిన కట్టలను విధులను తెలియచేస్తాడని నేను ఎరిగి ఉన్నాను అని ఒక మాట అంటాడు. ఇదంతా మీకు ఆది కాండంలో ఉంటుంది. సో అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన, ఒక కవెనెంట్ ఎంటర్ అవుతాడు. ఇదంతా కూడా ఆది కాండంలో ఉంటుంది. ఆ కవెనెంట్ ఎంటర్ అయినప్పుడు ఇదిగో అబ్రహాము నీ ద్వారా ఈ స్త్రీ జనాంగము అని స్త్రీ సంతానం అని పిలువబడుతున్న వాళ్ళని రానున్న దినాలలో
నేను లేవనెత్తుకుంటాను అని చెప్తాడు. అందుకే ఆ దృక్పథంతో మీరు చదివితే ఎందుకు దేవుడు ఇస్సాకు వలనైనదే నీ సంతానము, ఈవెన్ దో ఇష్మాయేలు పుట్టినప్పటికీ ఇంకా అబ్రహాముకి కెతూరా వలన చాలా మంది సంతానం కలుగుతారు, కానీ ఇస్సాకు ద్వారా మాత్రమే దేవుని యొక్క నిబంధన స్థిరపరచబడుతుంది. తర్వాత యాకోబు వస్తాడు. యాకోబు ద్వారా యూదా గోత్రములో దేవుని కొరకు నిలవబడాలి అనే ఆ యొక్క విధానం అంతా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ యూదా గోత్రములోనే దావీదు మహారాజు వస్తాడు. దావీదు మహారాజు వచ్చి దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయనకి అనేకమైన దర్శనాల ద్వారా చూపించినప్పుడు ఆ యొక్క కీర్తనల సంపుటిలో మనం చూస్తాం ఏ విధంగా ఈ యొక్క లెంటు దినాలలో ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ప్రభు నా ప్రభుతో సెలవిస్తున్నాడు, ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు, ఇదిగో తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయు వరకు అనే మాట కూడా మనం చదువుతాం. సో ఈ విధానములో దావీదు కుమారునిగా కాలము సంపూర్ణమైనప్పుడు యేసయ్యగా ఈ భూమి మీదకి మెస్సయ్య దిగి వచ్చాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ మెస్సయ్య యొక్క విధానాన్ని ఎలాగైనా ఆపాలి. ఇప్పటి వరకు నేను అబ్రహాము నుంచి యేసయ్య వరకు, యేసయ్య నుంచి సంఘ చరిత్ర మనకు తెలిసిందే. దేవుని బిడ్డలుగా ఆ యెరూషలేము విధానాన్ని కొనసాగిస్తూ ఉండటం మనకు తెలుసు. ఇప్పుడు బబులోను విధానం కూడా మీరు చూస్తే ఆ నిమ్రోదు విధానము నుంచి అబ్రహాముకి వ్యతిరేకంగా మీరు చూడండి, ఎలాగైనా అబ్రహామును చంపాలి, లేదంటే షారా యొక్క గర్భాన్ని పాడు చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆది కాండంలో మనం హిస్టారికల్ గా చదివితే కొంతమంది రాజులు, ఫరో వీరందరూ కూడా ఈ యొక్క షారాని, తర్వాత రిబ్కాని ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వాళ్ళ యొక్క గర్భాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తాడు. చదివినప్పుడు దాని వెనకాల ఉన్న విషయాన్ని మీరు గమనిస్తే దేవుడు అందుకే వెంటనే వాళ్ళందరి మీదకి తెగుళ్ళను పంపిస్తాడు. అవన్నీ నేను చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను, దీని వెనక ఇంత అర్థం ఉందా అని. సో అబ్రహాము తప్ప షారాను పరిగ్రహించగలిగిన వ్యక్తి ఎవరూ ఉండకూడదు. ఎందుకో తెలుసా? అబ్రహాము గర్భంలో దేవుడు ఒక జనాంగాన్ని ఉంచుతున్నాడు. మనం ఇప్పటి వరకు జనాంగం అంటే ఫిజికల్ గా ఆలోచించాం, కానీ ఆ జనాంగము యేసుక్రీస్తు కొరకు నిలవబడాలి, యేసుక్రీస్తు రావటానికి ముంగుర్తుగా ఉన్నారు. సో దాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తాడు దేవుడు. ఆది కాండంలో దాన్ని విరగొట్టడం మనం చూస్తాం. తర్వాత కరువు వస్తుంది యోసేపు దినాలలో. ఎందుకు యోసేపు జీవితం ఆల్రెడీ మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. యోసేపు ఎందుకు వెళ్ళాలి, యోసేపు జీవితంలో అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి, ఇవి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఆ కార్యములో ఆ కరువు ద్వారా ఇజ్రాయేలు అనే విధానము, ముఖ్యంగా యూదా గోత్రము అంతరించిపోవాల్సి వచ్చినప్పుడు దేవుడు యోసేపును వాడుకుంటాడు. తర్వాత ఫరోలో దూరుతాడు అపవాది. ఫరోలో దూరినప్పుడు ఆ యొక్క నిర్గమాకాండంలో మీరు చూస్తే ఎలాగైనా సరే వీళ్ళని చంపేయాలి. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. సో దేవుడు మోషేను నిలవబెట్టుకుని ఆ ఎర్ర సముద్రంలో చూడండి, వాళ్ళందరూ వచ్చి ఒకే ఎజెండాతో వస్తారు. అయ్యో మనం ఎంతో తప్పు చేశాం, ఈ ఇశ్రాయేలుని చంపేద్దామని ఫరో సైన్యం అంతా కూడా వస్తుంది. దేవుడు అక్కడ కూడా ఆయన గొప్ప శక్తిని కనపరిచి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాడు. ఆ యెరూషలేము విధానంలో వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. సో ఈ యొక్క విధానంలో అపవాది మనుషుల్లో దూరి ఆ ఇజ్రాయెల్ దేశంలో దేవునికి ఆయన విధానాలకు ఇష్టపడిన వారందరూ కూడా అరణ్యంలో చనిపోతారు. కేవలం యవనస్తులుగా ఉన్నవారు కాలేబు, యెహోషువలు మాత్రమే వాగ్దాన దేశంలో ఎంటర్ అవుతారు. ఈ క్రమంలో ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్కి వచ్చేస్తే దేవుడు అమాలేకీయ సంతానము, దేవుడికి వ్యతిరేకమైన సంతానము, వాళ్ళు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ యొక్క మెస్సయ్య విధానంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును చంపాలి. అందుకే సౌలు మహారాజు రాజుగా ఎన్నుకోబనగానే సమూయేలు ద్వారా ఈ మాటలు తెలియపరుస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. అపవాది యొక్క విధానాలు ఎలా ఉంటాయి, ఇంత ప్లాన్డ్ గా ఉంటాయా అని నేను అనుకోలేదు. ఆ యొక్క హిస్టరీలో మీరు చూసినప్పుడు ముందుకు వస్తే ఆ యొక్క అమాలేకు రాజు అయిన అగగుని నువ్వు చంపే, అబ్రహాంతో కూడా ఈ మాట అంటాడు, ఇదిగో అమాలేకీయుల యొక్క పాపం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కాబట్టి నువ్వు వచ్చే టైం కదా కంప్లీట్ అవుతుందని సౌలు రాజు టైంలో ఇదిగో అమాలేకీయుల్ని నువ్వు చంపాలి సౌల్ అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సౌలు అగగు అనే రాజుని బ్రతికి ఉంచుతాడు. ఆ పరిస్థితిని నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకు సౌలు, అందుకే చూడండి మీరు దేవుడు కూడా ఎంతో కోపపడతాడు.
మిగిలిన విషయాల్లో అంతగా ఇది చేయకపోయినా ఛాన్స్ ఇస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ అమాలేకీయుల రాజు అయిన అగగును చంపడో దేవుడు ఎంతగానో కోపడతాడు. వెంటనే సమూయేలు వచ్చి ఆ అగగును చంపుతాడు. హిస్టరీలో మనం చదివినప్పుడు జరిగేది ఏంటో తెలుసా? ఈ అగగు యొక్క భార్య ఎంతగానో ప్రెగ్నెంట్ అయ్యి ఈ యొక్క సౌలు అటాక్ చేస్తున్నప్పుడు ఆమె తప్పించుకుంటది. అందుకే దేవుడు ఎంతగానో కోపడతాడు సౌలు మీద. సౌలుకున్న అధికారాన్ని తీసేస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు మళ్ళీ ఈ అగగు విధానము లేదా అపవాది యొక్క విధానము, అమాలేకి విధానమో తెలుసా? ఇశ్రాయేలీని చంపేయాలి అని ప్లాన్ చేసే హామాను దగ్గర ఇది మనకు కనబడుతుంది. ఒకసారి ఈ వాక్యాన్ని మీరు తీయాలి. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఏ విధంగా ఇజ్రాయేల్ దేశాన్ని టార్గెట్ చేస్తూ అపవాది ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం నుంచి నేటి వరకు ఇజ్రాయేల్ దేశం అనేది ఈ భూమి యొక్క మ్యాప్ లో ఉండకూడదు, ఇశ్రాయేలీలు ఉండకూడదు అనే విధానాన్ని అపవాది ఎందుకు చేస్తున్నాడనే క్రమాన్ని ఈ రోజు వాక్యపరంగా మీతో నేను పంచుకుంటున్నాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివితే ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడును అగగీయుడునగు హామానును గణపరిచి అనే మాట ఉంటుంది. చూడండి, ఆ రోజు అమాలేకీని అంతటినీ కూడా నువ్వు నాశనం చేయి అని సౌలుకి చెప్తే సౌలు ఫుల్గా చేయడు. హాఫ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్ అనే మాట ఉంటుంది. మనం అరకొరగా దేవునికి విధేయత చూపిస్తే అది అవిధేయతే. సో అదే విషయాన్ని ఇక్కడ చూస్తే ఆ అగగీయ సంతానములో నుంచి వచ్చిన వాడే ఈ యొక్క హామాను. ఈ హామాను యొక్క ఎజెండా ఒకటే, ఈ యొక్క యూదులైన వారు ఇక్కడుండి బాగా ప్రబలిపోతున్నారు, వీళ్ళందరినీ చంపేయాలి. ఆ ప్లాన్, ఆ యొక్క విధానం అంతా మీకు తెలుసు. నేను ముందుకు వెళుతున్నాను. ఆ విధంగా అపవాది ఒక జనరేషన్, రెండో జనరేషన్ అని కాదండి, పూర్తిగా కూడా ఇశ్రాయేల్ విధానాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఈవెన్ యేసయ్య వచ్చినప్పుడు యెరూషలేము విధానము సంపూర్తిగా చేయబడినప్పుడు యేసయ్య కూడా రోధిస్తాడు, యెరూషలేమా యెరూషలేమా, నువ్వు ఎలాగైనా నా ప్రణాళికలో ఉండాలని, నా చిత్తాన్ని జరిగించాలని నేను ఎంతో ఇష్టపడ్డాను, కానీ నువ్వు నా మాట వినలేదని మెస్సయ్యను అంగీకరించని వారందరూ కూడా ఆ యొక్క 70 ADలో రోమన్ అధికారుల ద్వారా ఊచకోత కోయబడతారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే తన సంఘాన్ని కాపాడుకుంటాడు. ఆ సంఘము ద్వారా సువార్త ప్రకటించబడుతుంది. ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ ఆది సంఘము పౌలు, పేతురు, యోహాను ఇలాంటి పెద్దల ద్వారా దేవుడు ఎంతో సీక్రెట్ గా, ఈ రోజు ఎంతో క్యాజువల్ గా మనం పట్టుకునే బైబిల్ ఇంత చరిత్ర కలిగినది. మనం నూతన నిబంధన, మనం పౌలు, పేతురు విధానాలు కూడా లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం. వాళ్ళ ప్రయాస వలన వాక్యము మన చేతుల్లోకి ఎలా వచ్చిందో ఆలోచించండి ప్రియులారా. దేవుడు ఆ వాక్యము ద్వారా ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏ విధంగా అపవాది పనిచేస్తాడు, ఏ విధంగా మనం పనిచేయాలి అంత్య దినాలలో, ఈ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు ఇవ్వాలని నేను ఆశపడ్డాను. ఎందుకంటే చాలా సార్లు ఎవరిని సపోర్ట్ చేయాలి, యుద్ధం అనేది జరగకూడదు కదా, శాంతి ఉండాలి కదా, ఈ మాటలన్నీ మనం మాట్లాడతాం, అదంతే మంచిదే. కానీ నిజంగా అసలు తెర వెనక జరుగుతున్న విషయాలేంటి, మనం క్రైస్తవులుగా ఎలా సిద్ధపడాలి అనే పాయింట్ ని మనం చూసుకొని ఈ రోజు వాక్యాన్ని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి మీరు చూస్తే, మీరు అపవాది తంత్రమును ఎదిరించినట్లు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునడి అని చెప్తూ, భూమి మీద సాటన్ వాడి యొక్క ఫాలోవర్స్, వాళ్ళ యొక్క పిల్ల దూతలు అనుకుందాం, పిల్ల దయ్యాలు అనుకుందాం. సో వాళ్ళు ఎలా పనిచేస్తారు మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ప్రార్థనలో ఇబ్బంది పడకుండా, మనకు అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుని సేవ చేస్తున్న సేవకులు, ఇందాక సహోదరుడు కూడా పంచుకున్నాడు, ఆ యొక్క శ్రమల వెనక ఎవరుంటారు, ఎలా ఉంటారో అనేది కూడా మనం చూద్దాం. ఏలయనగా 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, మనము పోరాడినది శరీరులతో కాదు. ఈరోజు మనుష్యులతో మనం ఫైట్ చేస్తున్నాం అనుకుంటాం, ఫలానా వ్యక్తులతో, భార్యతో, భర్తతో, పిల్లలతో, సంఘ పెద్దలతో, ఇలా మనుషులతో మనం ఫైట్ చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో క్లియర్ గా ఉంటది, కానీ మనం పోరాడేది ఎవరితోనంట, ప్రధానులతోనూ. ఇక్కడ ఒక మిలిటరీ స్ట్రక్చర్ ఇస్తున్నాడు. ఆర్మీలో సూబేదార్, బ్రిగేడియర్, కమాండ్, ఇలాగా డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి. అపవాది కూడా వాడు తమ యొక్క ర్యాంక్స్ ని డిఫరెంట్ అపవిత్ర ఆత్మలకు ఇచ్చాడంట. ఇక్కడ చూడండి, అందులో రకాలు ఉన్నారు. ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు
లోకనాథులతోనూ, అంటే ఇటు అపవాదికిని లోకంలో పనిచేస్తున్న మనుషులకి ఒక సంబంధం ఉందంట. మళ్ళీ నెక్స్ట్ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. ఇందాక అందుకే నేను ఆ యొక్క ప్రకటన గ్రంథం ఆ యొక్క అధ్యాయాలు 12వ అధ్యాయం మీకు చదివించాను. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ దురాత్మల సమూహాలు? ఎవరు పుట్టించారు? ఎలా జరిగింది? ఇదంతా నేను ఈరోజు చెప్పిన రిఫరెన్సెస్ మళ్ళీ ఒకసారి మీరు చదివితే మీకు క్లారిటీ వస్తుంది. వీడి యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే దేవుని కొరకు నిలవబడుతున్న మనం. అందుకే మెస్సైను అంగీకరించిన ఏ వ్యక్తిని కూడా అపవాది విడిచిపెట్టడు. ఏదో టూటీ ఫ్రూటీగా నామినల్ గా ఉన్న సేవకులు లేదా విశ్వాసులతో వాడికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ప్రార్థించే క్రైస్తవుడు అంటే అపవాది వణుకుతాడు. ఎన్ని శ్రమలు వాడికి కలిగించాలో అన్ని శ్రమలు కలిగిస్తాడు. సో దట్ ఆ శ్రమల వలన ఆ వ్యక్తి ఆ యొక్క సేవను విడిచి వెళ్ళిపోతాడేమో. ఒకసారి నేను పాడేరు అనే ప్రాంతంలో మా సిస్టర్ ఫస్ట్ పోస్టింగ్ ఆ ప్రాంతంలో ఇస్తే ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను. హుకుంపేటలో మా సిస్టర్ పనిచేస్తూ ఉంటే నేను తను అక్కడ దిగబెట్టి తను డ్రాప్ చేసి నేను పాడేరు అనే ప్రాంతం ఆ బస్ స్టాప్కి వచ్చేసరికి కొన్ని వందల మంది యవనస్తులు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ ట్రైబల్ ఏరియాస్ నుంచి కమ్యూటేషన్ ఆ యొక్క బస్సుల్లో వెళ్ళటానికి ప్రయాణాలు చేయటానికి ఆ పాడేరు బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసరికి నేను దిగేసరికి ఒక్కసారిగా నిశ్చేష్టుని అయిపోయాను. అలా కూర్చుండిపోయి చూస్తే ఎంతో మంది యవనస్తులు, ఎంతో భారం నా మీదకి వచ్చింది. 2007వ సంవత్సరంలో ఇది జరిగింది. సో ఆ భారం నా మీదకి వచ్చినప్పుడు నేను పాడేరులోనే ఒక రూమ్ తీసుకుని మా సిస్టర్తో ఉందామని కొన్ని రోజులు మేము అక్కడ ఉన్నాం. నేను అక్కడ ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. ఎంతో భారం నా మీదకి వచ్చింది. ప్రభువా, ఇదిగో ఇంతమంది యవనస్తులు ఉన్నారా, వారి జీవితాలు అధోగతికి వెళ్ళిపోతున్నాయి అని నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తే అక్కడ మోదకొండమ్మ అనే దేవతను ఆరాధించడం మీ అందరికి తెలిసి ఉండొచ్చు. అక్కడ ఆ దురాత్మను వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. వాడు డైరెక్ట్ గా నా రూమ్కి వచ్చాడు. నువ్వు ఇలా ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఆ రోజు ఫస్ట్ టైం నార్మల్ గా హర్రర్ సినిమాలు ఇవి చూస్తూ ఉంటాం, కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం అటు స్త్రీ వాయిస్ కాదు, పురుషుడు వాయిస్ కాదు, చాలా భయంకరంగా నువ్వు ఇక్కడ ప్రార్థన చేయడానికి వీలు లేదన్నాడు. నేను నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. వెంటనే నేను ప్రార్థన చేస్తూ దేవుల్లో దాన్ని గర్దిస్తూ ఆ యవనస్తుల రక్షణ కొరకు అక్కడ సువార్త కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నేను ప్రార్థన చేశాను. ప్రార్థన అయిపోయింది. తర్వాత వాడు నాతో ఛాలెంజ్ చేశాడు, నేను ఈ అంతు చూస్తాను ఇట్లా అని. ఏడ్చేవలే, యేసయ్య సిలువలో నిన్ను ఆల్రెడీ ఓడించేశాడు, నువ్వు నన్ను చూసేదేంటి అని నేను దేవుని మీద ఆధారపడి ఆ యొక్క టైంలో కూడా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి నాకు టీబీ అటాక్ అయింది. ఆ టీబీ ఆ యొక్క ప్రాంతంలో అటాక్ అయినప్పుడు నేను గోపాలపట్నం, విశాఖపట్నంలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అంటే చెప్తున్నా, మనం దేవుని ఆ యొక్క అపవాది యొక్క ఫైటింగ్స్ ఎలా ఉంటాయి మనం దేవునితో నడుస్తున్నప్పుడు అనేది చెప్పి మనం ఎలా సిద్ధపడాలో ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. సో నేను ఆ యొక్క చెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్స్రే తీసి, బాబు నీకు టీబీ సోకింది. అప్పుడే నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. సివిల్స్ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయాలా ఏంటి అని ఆలోచనలో ఉన్నాను. డాక్టర్ చెప్తున్నాడు, నువ్వు ఏ యొక్క ఎగ్జామ్ కి వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఫారెన్ వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ టీబీ అనేది ఒక 6 నెలల వరకు నువ్వు ఈ యొక్క మెడికేషన్ తీసుకుంటూ సంపూర్తిగా క్యూర్ అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అన్నప్పుడు వెకిలిగా ఎంతగానో వ్యంగ్యంగా నేను డాక్టర్ గారి రూమ్ నుంచి బయటికి రాగానే ఒక దురాత్మ నాతో మాట్లాడుతుంది, ఏడి నీ దేవుడు, ఓ గొప్పగా ప్రార్థన చేశావు కదా, ఏడి నీ దేవుడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఏంటి అని ఎంతగానో ఇది చేస్తే నిజంగానే నా హృదయంలో నేను ఎంతో బాధపడి ఆ యొక్క గోపాలపట్నం బస్ స్టాప్ దగ్గర అలా కూర్చునిపోయాను. నా హృదయంలో ఇది చేస్తున్నాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం నేను చూశాను. ఆయన దిగి వచ్చి దేవుడు అప్పటి వరకు నా జీవితంలో చేసిన కార్యాలన్నీ ఏ విధంగా ఆయన కృప ద్వారా ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతి శ్రమలో నుంచి, అప్పటికి మా ఫాదర్ కూడా చనిపోయి వాటన్నిటి నుంచి దేవుడు ఎలా నన్ను నిలవబెడుతున్నాడు అని జ్ఞాపకం చేసి నన్ను బలపరిచినప్పుడు నా హృదయపూర్వకంగా యోబు పలికిన మాటలు ఆ రోజు నేను ఆ బస్ స్టాప్ లో పలికాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి, ప్రభువా నా భవిష్యత్ అనేది ఈ రోజు అగమ్య గోచరంగా ఏమవుతుందో తెలియకపోవచ్చు, కానీ ఒక రోజు నువ్వు నన్ను నిలవబెడతావు అనే విశ్వాసంతో నేను ఇంటికి వచ్చి ఆ యొక్క
మెడికేషన్ స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత నేను ఎగ్జామ్స్ రాస్తూ నమ్మండి ప్రియులారా, నా యొక్క చెస్ట్ ఎక్స్‌రే, టీబీ అంటే మీకు తెలుసు కదా! ఆ లంగ్స్‌లో స్కార్స్ ఉంటాయి. నేను ఈ సివిల్స్ ఇంటర్వ్యూ, అలాగే స్టేట్ సర్వీస్, గ్రూప్ 1 ఇలా ప్రతి దాంట్లోనికి నేను వెళ్ళి ఆ ఎక్స్‌రే మెషిన్ ముందు నించున్నప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని. యేసయ్య, నీ గాయపడిన హస్తాలు 2 కూడా నా యొక్క లంగ్స్ రెండిటిని ఆ యొక్క అడ్డుపెట్టు నీ 2 చేతులు. అడ్డుపెట్టి ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా వచ్చేటట్టు చెయ్యి ప్రభువా. నేను ఈ టీబీ అనేది నాకు ఉండటం వల్ల ఏ ఉద్యోగాన్ని నేను కోల్పోవడానికి వీల్లేదు అని ప్రార్థన చేసేవాడిని. అలాగే ప్రార్థన చేసేవాడిని. నమ్మండి, ఈరోజు నేను దగ్గర దగ్గర ఒక 10 ఎగ్జామ్స్ రాసుంటాను. అన్ని టాప్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఏ ఒక్క ఎగ్జామ్‌లో కూడా నేను ఫిజికల్లీ లేదంటే ఈ యొక్క మెడికల్ డిస్‌క్వాలిఫికేషన్ అనేది ఈ రోజుకి నా జీవితంలో జరగలేదు. ఆలోచన చేయండి. కొన్నిసార్లు దేవుడు అనేక ఇబ్బందులు, ఆటంకాలు మనకు పంపిస్తూ ఆహ్, ఉన్నాడని అనుకుంటాం. కానీ దాని వెనక పనిచేస్తున్న విధానాలు మనం అర్థం చేసుకోవాలి. శోధన అనేది దేవుడు కలిగించేది కాదు. ఈ యొక్క అపవాది విధానము ఈ అంత్య దినాల్లో పనిచేస్తుంది ప్రియులారా. అందుకే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశము, దానికి సపోర్ట్ చేస్తున్న అమెరికా ఇక్కడ స్టార్ట్ చేయటం ఈ వార్, ఇవన్నీ అంత్య దినాలలో సూచనలుగా ఉన్నారు. ఆ యొక్క విధానాలలో అందుకే మీరు ప్రకటన గ్రంథం మనం చదువుతాం. ఎప్పుడు యేసు ప్రభువు వస్తున్నాడండి? చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. రాకడ ఎప్పుడుంటది? ఇవన్నీ అని. కానీ మన పనేంటంటే దేవుడు అంటాడు కదా! ఆ యొక్క అపోస్తల కార్యములో దేవుడు వాళ్ళకి అదే మాట చెప్తాడు. ఇదిగో కాలములను, సమయములను తండ్రి తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఏ టైంలో మీకు ఏది బయలుపరచాలో అది బయలుపరుస్తాడు. అది తెలుసుకొనుట మీ పని కాదు అనో మాట ఉంటది. నాకు చాలా నచ్చుతది. ఈ భూమి మీద దేవుడు నిన్ను పెట్టిన ఆయన చిత్తము, ఆయన పిలుపు, ఆయన ప్రణాళిక నువ్వు చేయాలి. వాక్యంలో కూడా యేసు ప్రభుకు కూడా తెలీదండి ఆ మాట అని అనుకుంటాం. అది కూడా నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం మీరు జాగ్రత్తగా చదివితే మొదటి 2, 3 వచనాల్లో తండ్రి అయిన దేవుడు ఏ విధంగా చేయబోతున్నాడు, ఏమి చేయబోతున్నాడు అనే ఈ అంత్య దినపు యొక్క విధానం అంతా కూడా యేసయ్యకి ఇచ్చాడంట. చాలా జాగ్రత్తగా మీ యొక్క ఫ్రీ టైమ్‌లో మీరు చదవండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2, 3 వచనాల్లో చూస్తే తండ్రి అయిన దేవుడు యేసయ్యకిచ్చాడు. యేసయ్య తన దాసులైన మనకి తెలియపరచాలని యోహానుకి ఈ ప్రకటన గ్రంథం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను మనం ఆఖరి దినాల్లో ఉన్నాం. ఎలా అవుతది, ఏమవుతది అనేది దేవుడు అంచెలంచెలుగా బయలుపరుస్తూ పాల్ ద్వారా కూడా రాయిస్తాడు. మీరు చదివితే భ్రష్టత్వము అనేది మొదట సంభవించాలి. ఆ యొక్క దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చాలా కన్‌ఫ్యూజింగ్, చాలా ఇదిగా ఉంది. ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ఏమీ టెన్షన్ పడవసరం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ రోజు ఈ సమయాన ఏ పనినైతే నీకిచ్చానో నమ్మకంగా చేస్తూ వెళ్ళు. దేవుడు ఒకరోజు వస్తాడు. అదైతే ఎంతగానో సర్టెన్. ఆ దినాలలోనే మనమున్నాం. దేవుని యొక్క రాకడ, ఎందుకంటే దేవుడు నాకు దర్శనం ఇచ్చినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు ఈ మాటలు చెప్పాడు. ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను. ఒక లాస్ట్ జనరేషన్ ఆ పనులు జరిగే కాలంలో మనం ఉన్నాం. త్వరలో ఆ యొక్క యెరూషలేములో ఒక ఆలయాన్ని కట్టటానికి, ఆ ఆలయంలోనే ఈ అంత్యక్రీస్తు పరిపాలన చేయటానికి అన్ని మనం ఎన్ని ప్లాన్స్ వేసుకొని దాన్ని ఆపాలని ప్రయత్నించినా, ఎలా చేసినా సరే ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం, అందుకే దేవుడు అంటాడు, అంజూరపు చెట్టును చూడుడి అంటాడు. అది ఫలించడం స్టార్ట్ చేయగానే అడుగుతారు శిష్యులు, ప్రభువా ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చావు, ఇలా జరుగుతదని మత్తయి సువార్తలో ఎప్పుడు ఈ దినాలుంటాయి అన్నప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో అంజూరపు చెట్టును చూడండి, అది ఫలించి అది పూలుగా పూసి ఆ యొక్క కాయలు కాసిన దినాలలో ఇది జరుగుతుంది అంటాడు. అంజూరపు చెట్టు ఏదో కాదు, ఇజ్రాయెల్ దేశం. ఆ ఇజ్రాయెల్ దేశం 1940s ఆ యొక్క ఇండిపెండెన్స్ ని కలిగి యెరూషలేమును ఆక్యుపై చేసుకున్న తరువాత కౌంట్ డౌన్ అనేది రియల్ గానే వరల్డ్ క్లాక్ లో, దేవుని యొక్క క్లాక్ మాత్రమే కాక మనం చూస్తున్న క్యాలెండర్ క్లాక్ ని దేవుడు స్టార్ట్ చేశాడు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అందుకే యుద్ధాలు జరిగాయి, వరల్డ్ వార్స్ జరిగాయి, తర్వాత చాలా యుద్ధాలు. ఈ రోజు కూడా యుద్ధ సమాచారాలు మనం వింటూనే ఉన్నాం. దేవుని బిడ్డ, వీటిని బట్టి ఏదో హిస్టారికల్ గా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ప్రయత్నం చేసే కన్నా ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన పనేంటి? ఈ వాక్యం, ఈ మాటలు నేను చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ సమయంలో నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు, ఇంకా నీ శ్వాస ఆడుతూ ఉంది అంటే ఈ టైంలో దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు?
నాతో పాటు ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన మా ఫ్రెండ్స్ అందరూ యూఏఈలో చాలా డబ్బులు, ఎంతో కోట్లలో ఉంటుంది వాళ్ళ శాలరీ. వాళ్ళు మంచి ఫ్లాట్స్ కొనుక్కున్నారు, విల్లాస్ కొనుక్కున్నారు. మంచి మంచాలన్నీ చాలా డబ్బు పెట్టి వాళ్ళు కొనుక్కొని, ఆ మంచం కాస్ట్ కూడా లక్షల్లో ఉంటది. డిఫరెంట్ వుడ్స్ వాడి. ఈరోజు రీసెంట్‌గా వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే బాంబు పడిందంట. వాళ్ళనుకున్నారు యూఏఈ ప్రాంతానికి ఎవరు ఏమీ రారు. అబుదాబి ఇవన్నీ హ్యాపీగా ఉండే ప్రాంతాలని ఇన్వెస్ట్‌మెంట్ తమ జీవితాల్లో ఉన్న డబ్బంతా అక్కడ వెచ్చించారు. మొన్న ఎలా ఉన్నారని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఒరేయ్! మా ఫ్రెండ్ ఒక పెద్ద మంచం ఉంది. ఎంతో డబ్బు పెట్టి ఆ మంచాన్ని నేను చేయించుకున్నాను కానీ, ఆ మంచం మీద పడుకుంటే నాకు నిద్ర రావట్లా. ఆలోచన చేయండి ప్రజలారా, దేవుని బిడ్డలు గా ఉన్న మనకి దేవుడిచ్చిన భాగ్యం ఎంత గొప్పదో. అందుకే అంటున్నాను, లాస్ట్ దినాలలో మీరు ప్రకటన గ్రంథం అదే 12వ అధ్యాయం చూస్తే, దేవుడు ఆ బబులోను ఆ విధానాన్ని కొట్టివేస్తున్నాడు. రానున్న దినాలలో అంతా అతలాకుతలం అవ్వబోతుంది. అందుకే చెప్తున్నాను, భారతదేశం ఎక్సెప్షన్ కాదు. శ్రమలు విస్తరిస్తాయి, కష్టాలు, పరిస్థితులు ఇదవుతాయి. కానీ మనం అంతము వరకు, అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో సంఘాలన్నిటితో కూడా ఆత్మ చెప్తూ ఉంటాడు, మీరు జయించు వారుగా ఉండండి. మీరు జయించి మహా అయితే వాళ్ళు మనం చంపేస్తారంతే. ఎలా వస్తుంది, ఏమొస్తుంది అనేది ఎలా వచ్చినా సరే మనం సిద్ధపడి ఉందాం ప్రియులారా. సో ఈ అంత్య దినాలలో ఈ భారంను దేవుడు నాతో పెట్టాను. ప్రార్థన చేస్తున్న ప్రభువా, కార్యాన్ని జరిగించండి. మీరాకడ మనం ఎంత ఆపాలని, ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే యుద్ధం జరుగుతుందో అక్కడే అర్మగిద్దోను యుద్ధము అని మనం ప్రకటన గ్రంథంలో చదివే ఆ ప్రాంతం, ఈ ఏరియా అనేది ఇరాన్, ఇరాక్ అనే ఆ 2 ఏరియాస్ కూడా చాలా ఇంపార్టెంట్ బైబిలికల్ గా. ఎందుకంటే అదే ప్రాంతంలో బాబేలు గోపురం కట్టబడి దేవుడికి వ్యతిరేకంగా బబులోను విధానము స్టార్ట్ అయింది. దేవుడు ఆ బబులోను విధానాన్ని ప్రకటన గ్రంథంలో నాశనం చేశాడు. అందుకే ఆ సర్ప విధానము బయటికి వచ్చి దేవుని బిడ్డలుగా ఉన్న వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకే అధైర్యపడవద్దు. మీ సేవలో గాని, మీ దైనందిన జీవితాల్లో గాని, ఆత్మీయ విధానంలో గాని అపవాది ఎన్ని పరిస్థితులు వచ్చినా గుర్తుపెట్టుకోండి, వాడు సిలువలో ఓడించబడ్డాడు. మరణం యొక్క బలం గల అపవాదిని యేసయ్య ఓడించాడు. ఈ లెంట్ దినాలలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు నిలవబడదాం. ఆయన నామములో ఆయన కొరకు ముందుకు సాగుదాం. ఈ రోజు నాకు, అదే విధంగా ప్రియ బ్రదర్ అయినటువంటి నాబా సింగ్ గారికి ఇచ్చినటువంటి ఈ టైంను బట్టి, మీ యొక్క టైంను బట్టి కూడా నేను ఎంతగానో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్. మా అందరి తరపున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి ఎంతో లార్జర్ కాంటెక్స్ట్ మనకి బ్రదరు ఆ గ్రహింపుని మనకి మరి ఎంతో కష్టమైన ధ్యానం ఇది చెప్పాలంటే సబ్జెక్ట్. మరి దాన్ని చక్కగా మనకు అర్థమయ్యేలాగా మనకు అందించారు. మరి ఒకసారి మీకు వందనములు తెలియజేసుకొచ్చినాను బ్రదర్. మరి మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు క్లోజింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అట్లనే క్లోజింగ్ ప్రేయర్ కూడా చేయవలసిందిగా కోరుచున్నానండి. తర్వాత మనందరి తరపున మణిపూర్ నుంచి మిషనరీ బ్రదర్ వారు మనకు షేర్ చేసుకున్నారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓవర్ టు రెవరెండ్ జామి రవికుమార్ గారు ప్లీజ్. యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఉదయకాల సమయంలో లాభా సింగ్ గారి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనేక మందిని ప్రత్యేకపరుచుకొని ఎంచుకొని వాడుకున్న విధానం, వారు పుట్టిన స్థలాలు వేరు, సేవ చేస్తున్న పరిస్థితులు వేరు, వాటిలో కూడా అనేక మంది నమ్మకస్తులుగా పనిచేస్తారు. అంతేకాకుండా ఆ ట్రైన్ కోసం దేనికోసం అని చెప్పారో దాని పేరే ట్రైన్ ఆఫ్ క్యాన్సర్. సో అటువంటి అనేకమైన వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో ఉన్నవారు, వారి మధ్య దేవుని నామాన్ని గణపరుస్తున్న సేవకులు. సో వారి కోసం వినడం, మనమైతే క్షేమకరమైన, దేవునికరమైన అన్ని వస్తువులు ఉన్న స్థలాల్లో మనం సేవ చేస్తుంటే అనేక మంది మిషనరీస్ నార్త్ ఇండియా, ఎస్పెషల్లీ మణిపూర్ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి బద్దులమై ఉన్నాం. మనం ఆయన పరిచయం చేసిన డేవిడ్ అనిల్ కుమార్ గారు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆదికాండం ఆరంభం నుంచి
ఏదైనా వనంలో దేవుని యొక్క ప్రణాళిక వాగ్దానం ఏ విధంగా నెరవేరుకుంటూ వచ్చిందని ఆదాము అవ్వలతో ప్రారంభించి ఆదాము అవ్వలకి దేవునితో ఉన్న సాన్నిహిత్యం, అదేవిధంగా జరిగిన విధానం, తర్వాత అబ్రహాం యొక్క సంతానం, అబ్రహాం వలన నందిని సంతానం అనబడినని చెప్పడం, శారా గర్భాన్ని నాశనం చేయడానికి అనేక మంది ప్రయత్నం చేయడం, దేవుడు యోధా గోత్రాన్ని ఎన్నుకున్న విధానం, అదేవిధంగా నా ప్రభువు ఆయన ప్రభువుగా చేయనని చెప్పిన మాట తెలియజేసుకొస్తూ ఇప్పుడు జరుగుతున్న యుద్ధానికి అదేవిధంగా జరుగుతున్న విషయాలకు ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా తీసుకొచ్చారు. అదేవిధంగా బాబేలు గోపురం, బబులోను ఆ ప్రాంతాల్లో, అదేవిధంగా ఇరాన్, ఇరాక్ అనేవి బబులోను దేశానికి చెందిన ప్రాంతాలని దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని, అంతేకాకుండా దేవుడు ఆయనకి ఇచ్చిన అనుభవాన్ని బైబిల్తో జోడించి చాలా చక్కగా తెలియజేసిన విధానం బట్టి, ఎందుకంటే చాలాసార్లు ప్రసంగాలు వింటాం కానీ చారిత్రక సంబంధమైన విషయాలు మనకు ఎక్కువగా తెలియవు మనకి. బట్ దేవుడు ఆయనకి ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి దాన్ని బైబిల్ జోడిస్తూ చెప్పిన విధానాన్ని బట్టి దేవుడు ఆయనకు మనకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో విధంగా ఉందో, దేవుడు ఏ స్థితికైనా చేసిన వాగ్దానాన్ని విధంగా దేవుడు నెరవేర్చగలడం, ఆ విషయాలు తెలుసుకొని మరొకసారి విశ్వాసం ఎదగడానికి మనకు అవకాశం కలిగింది. ఎంతో పరిశోధన చేసి ఇటువంటి విషయాలు మనం బోధించిన డేవిడ్ అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈరోజు మనతో పాల్గొన్న లాంబా సింగ్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీరిద్దరిని పరిచయం చేసిన బాబి రత్నం గారికి ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి నీ మెల్లైన చల్లైన స్వరాన్ని ప్రభావం దయచేసి అప్పుడు నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఇజ్రాయేల్ దేశాన్ని ప్రభా పురిటిగడ్డగానే ప్రభా అనేక మంది అంతం చేయాలని ప్రభా ఆలోచన చేసినప్పటికీ, అయ్యా శత్రువుల మధ్య దేవతని ప్రభా నీ ప్రక్కన 1000 మంది పడిన కుడి పక్కన 10,000 మందికి అపాయం ఎద్దకు రాదని సెలవు ఇచ్చిన రీతిగా ఆ ప్రభా వారు ఒక దారిలో వచ్చి ప్రభా శత్రువులు తండ్రి దారిలో పారిపోతారని సెలవు ఇచ్చిన రీతిగా చిన్న దేశం ప్రభా అయినప్పటికీ తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన బలాన్ని బట్టి శక్తిని బట్టి అన్నాడు దావీదు సెలవు ఇచ్చిన రీతిగా యుద్ధం యెహోవాదని సెలవు ఇచ్చిన రీతిగా ప్రభా వారి పక్షాన యుద్ధం నువ్వే చేస్తున్నావు, అందుకు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిశ్చితమైన యుద్ధంలో ప్రభా అన్యపుణ్యం వరిగిన పసిపిల్లలు, ఆడవారు ప్రభా, అదేవిధంగా ప్రభా ఇతర దేశాల నుంచి ప్రభా పట్టుకూటిగా ఆ దేశాల్లో వచ్చిన వారు ఇబ్బంది పడకుండా నిశ్చితమైతే సంపూర్ణమైన శాంతిని ప్రభు దయచేయండి తండ్రి. ఇంకెప్పుడు యుద్ధాలు ప్రభా ప్రపంచంలో జరగకుండా నిశ్చితమైతే ఒకేసారి ప్రభు దాన్ని ముగించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కృపించండి అయ్యా. నీ వాక్యం చెప్పిన దేవతను ప్రభా, సాక్ష్యం చెప్పిన వాక్యం చెప్పిన దేవతను ప్రభా, ఇతర దోషులను ప్రభు ప్రత్యేకంగా దీవించండి తండ్రి. ఇంకా రాబోతున్న కాలంలో ఇంకా అనేక ప్లాట్ఫామ్ మీద ప్రభా బిడ్డలిద్దరిని బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. లాభసింగ్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వారు చేస్తున్న సేవను ప్రత్యేకంగా దీవించండి. ప్రతికూలమైన పరిస్థితుల్లో వారందరూ సేవ చేయించుగా నీ కృపించండి. అదేవిధంగా దేవతను ప్రభా డేవిడ్ అనిల్ కుమార్ గారు ప్రభా అనేక స్థలాల్లో వాడబడుతూ ఉన్నారు ప్రభా. అన్ని రకాలుగా తండ్రి సంఘాన్ని, సమాజాన్ని ప్రభా తండ్రి ప్రభావితం చేయగలిగే స్థానంలో ఉన్నారయ్యా. నీ దాసుని మీద ప్రభా ఎటువంటి ప్రభా కనుదృష్టి ప్రభ పడకుండా ప్రభా నీ సహాయం దయచేయమని అతని ప్రభా నాడు దావీదు మీద ఏదైతే ప్రభా సలు విషయం చూపాడో ప్రభా బిడ్డ ఎదుగుదలను చూసి ప్రభా అతను ఎవరు విషయం చూపకుండా ప్రభా అనేక స్థలాల్లో ప్రభా బహుబలంగా వాడబడ్డానికి తండ్రి అన్నాడు దానియేలు మీద ప్రభా కక్ష కట్టి ప్రభా తండ్రి ప్రయత్నం చేశారయ్యా. అటువంటి ప్రయత్నాలు బిడ్డ మీద జరగకుండా ప్రభా బిడ్డను అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని సహాయం చేయమని అయ్యా. బిడ్డలిద్దరిని ప్రభా నువ్వు తండ్రి తల్లి గర్భం నుంచి ఎన్నుకున్నామని నమ్ముతూ ఉన్నాను తండ్రి. అంతేకాకుండా నీ దాసుడు ప్రభా టీబీ విషయంలో ఏ విధంగా విడిపించబడ్డారు విషయాలు తెలియజేసి అందరమాట వందనాలు తండ్రి. సహాయం తెచ్చాను ప్రభా. ప్రత్యేక వ్యక్తపడ్డ వాక్యము సాక్ష్యము 30 దంతులుగా 60 ఫలం చేయండి. ఇది ఈ విధంగా ప్రతిరోజు వాక్యం వినడానికి తండ్రి ప్రభు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన బాబు రత్నంకర్ గారిని వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి. సహకరిస్తున్న అతను ప్రభు జాన్సన్ గారిని, స్వరూప గారిని, తేజ ఫ్రెండిస్ట్ గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, అదేవిధంగా అతను ప్రభా ప్రసిద్ధ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోర్టు వారిని దీవించండి. వాక్యం చెప్తున్న దాసులను దీవించండి. అది ఉదయకాల సమయం లేచి మా కోసం ప్రార్థన చేస్తున్న తల్లులను దీవించండి ప్రభా. అదేవిధంగా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాను. విజయ్ కుమార్ గారి విషయంలో ప్రభా అయ్యా అతను ప్రభా స్టంట్ విషయంలో అన్ని విషయాల్లో ప్రభా సహాయం చేసి బిడ్డ క్షేమంగా గృహాన్ని చేర్చుతున్నారని నమ్ముతున్నాను. అందరి బట్టి వందనాలు తండ్రి. అలాగే ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. రమణ మేగడ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా రమణ మేగడ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా అతను ప్రభా అతను ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభు. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆర్థిక ఇబ్బందులను జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా ప్రభా. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ప్రభా దేవతను ప్రభా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఎగ్జామ్ జరుగుతున్నాయి ప్రభా.
వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని 18 శ్రేష్ఠులుగా వర్ణించాను ప్రభా. అదేవిధంగా దాతన ప్రభా ఝాన్సీ గారి ప్రభా తండ్రి నీ ఆపరేషన్ రీప్లేస్మెంట్ అని విన్నాం ప్రభా, సహాయం దయచేయండి. అదేవిధంగా దాతన ప్రభా అయ్యా దీప్తి సిస్టర్ దాతన ప్రభా తల్లి గారి కోసం కూడా ప్రార్థన చేస్తున్న సహాయం దయచేయండి ప్రభా. ప్రత్యేకంగా తండ్రి ఈరోజు మీరు చేయవలసిన ప్రతి పనిలో సూటి మార్గాన్ని చూపించమని, అదేవిధంగా ప్రభా విన్న వాక్యము విన్న సాక్ష్యం ప్రభా అయ్యా మా పట్ల అయ్యా ప్రభా దాతన పరమ వాగ్దానం చేసిన వాగ్దానం పట్ల ప్రభా నువ్వు ఏ విధంగా నెరవేర్స్తావు విషయాలు తెలియజేస్తుంది మట్టి వందనాలు చెల్లించుకుంటూ తద్వారా మా విశ్వాసాన్ని పెంచుకునే భాగ్యం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము, శోధనలోకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నవినైనా. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈరోజు సాక్ష్యం చెప్పిన లామసింగ్ గారికి, అదేవిధంగా వాక్యం చెప్పిన డేవిడ్ అనిల్ కుమార్ గారికి, పాల్గొన్న బిడ్డలకు జరుగుతున్న ఎగ్జామ్స్ కి ఆయన సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.